అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ ఉంటుంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా స్థాన చలనాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆలోచనలు లాంటివి చేస్తారు. నూతన అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా ఘర్షణాత్మకమైన వాతావరణాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఒత్తిడితో, శ్రమతో, బాధ్యతలతో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి గోచరిస్తోంది. అదేవిధంగా మీ సొంత నిర్ణయాలతో కావచ్చు, మీ యొక్క క్రిటికల్ థింకింగ్ మొదలైన వాటితో, అంటే అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కూడా వృత్తిపరమైన విషయాల్లో కొంత చికాకులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆలోచనలను నియంత్రించుకుంటూ, వృత్తిపరమైన విషయాలు బాధ్యతలు పెంచుకుంటూ ముందుకు వెళ్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయని మనం ఇక్కడ భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో, పెద్దలకు సంబంధించిన విషయాల్లో, దూర ప్రయాణాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. చాలా వరకు ఆశించిన ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, పెద్దల ఆశీస్సులు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. అనుకున్న ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఘర్షణలకు లోను కాకుండా, అంటే మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, పెద్దలతో కావచ్చు, లేకపోతే మీ యొక్క గురువు గారితో కావచ్చు, ఎవరితోనైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు వీలైనంత తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే మరింత అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. సజ్జన సహకారాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? ఆశించిన విషయాలలో ఆకస్మికంగా వాయిదాలు పడడం లాంటిది కావచ్చు, మానసిక ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి ఏర్పడడం కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఈ ఘర్షణలు ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దానిని మీరు మీ మంచి మాటల ద్వారా కావచ్చు, అదేవిధంగా వ్యక్తుల సహకారంతో కావచ్చు, చక్కటి ఆలోచనలతో సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచనలలో ఉద్వేగాల్ని అధిగమించాలి. ఘర్షణాత్మకమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు లేకుండా మంచి శ్రద్ధతో, చక్కటి ఆలోచనలతో, మాటలతో మీ వృత్తిపరమైన విషయాల్లో ఎదురవుతున్న సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.